ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావక్క? డైరీ రాసుకుంటున్నాను ఆనంద. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనిపించిందక్క. ఏంటి ఆనంద? ఎందుకో మనసు కూడా ఓ పక్కన ఆపుకోలేకపోతోంది. ఆనంద, నేనెప్పుడు నిన్నిలా చూడలేదే. సరే, ఏంటో చెప్పు. అక్క, ఈ ఇంట్లో ఏ విషయమైనా, ఎలాంటి విశేషమైనా మీరందరూ నా నిర్ణయాన్ని కదా గౌరవిస్తారు. ఈ కుటుంబం మంచి చెడుల మీద సంపూర్ణ అవగాహన ఆలోచనలో నిన్ను మించిన పరిణితి ఈ ఇంట్లో ఎవరికొని చెప్పు. అందుకే నువ్వన్నా నీ మాట అన్నా మా అందరికీ గౌరవం కదక్క. ఉమ్, కానీ ఎప్పుడూ అంత పరిణితిగా ఆలోచించే నేను అనన్య విషయంలో మాత్రం ఎందుకు తడబడ్డానో ఏంటో. నేను తనని తప్పుగా, అంత తక్కువగా అలా ఎలా చూశానో నాకు అర్థమే కావడం లేదక్కా. ఏవైంది ఆనంద? నువ్వు అనన్యని తక్కువగా చూడటమేంటి? నాకెప్పుడు అలా అనిపించలేదే. అక్క, నీ మనసుకి ఏదో ఒక సందర్భంలో అలా అనిపించకుండా ఉండుండదక్కా. వాస్తవానికి అనన్య ఈ గడపలో అడుగు పెట్టడం నాకు మొదట్నుంచి ఇష్టం లేదు కదా. ఈ విషయం నీకు తెలుసు. అవునానంద, తన మీద ముందు నుంచి నీకే కాదు మాకు అదేగా అభిప్రాయం. మనకెవరికీ ఇష్టం లేకుండా రోహిత్తో తాళి కట్టించుకుని బలవంతంగా ఈ ఇంట్లో అడుగు పెట్టింది. అందుకేగా తనని మనం ద్వేషించాం. కాని ఆనంద, అనన్య మనం అనుకున్నట్టు కాదు అని రోహిత్ని మార్చినప్పుడే కదా మనకు అర్థమైంది. అలా అనన్య మిమ్మల్ని భ్రమలో ఉంచిందక్క. అదొక విషసర్పం. ఆనంద, ఇలాగే నేను అనన్య విషయంలో భ్రమలో ఉండిపోయాను. కానీ శరణ్య, దర్శన్ విషయంలో వాళ్ళని ఒకటి చెయ్యడానికి తను పడిన తపన, చూపిన ఆసక్తి నన్ను అనన్య గురించి ఆలోచించేలా చేసింది. అందుకే అక్క, అనన్యని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో ఇక నుంచి నేను కూడా తనంటే అదే ఎమోషన్ని చూపిస్తాను. చిన్న కోడలు శరణ్య మాత్రమే కాదక్కా, పెద్ద కోడలు అనన్య మీద కూడా నేను సరిగ్గా ఫోకస్ చెయ్యాలి అనుకుంటున్నాను. కొత్తగా తన మీద ఫోకస్ చేయడానికి ఏముంది ఆనందా? అయ్యో, చాలా ఉందక్కా. శరణ్య, దర్శన్ కాపురంలో వచ్చిన డిస్టర్బెన్సెస్ మూలంగా పాపం అనన్య, రోహిత్ల కాపురం కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. అవునానందా, పాపం అనన్య ఆలోచన అంతా తన చెల్లి కాపురం ఏమైపోతుందోనన్న బెంగ పెట్టుకుని బతుకుతోంది. ఇక తనకి ఆ బెంగలేం అక్కర్లేదులే అక్క. దర్శన్, శరణ్యలు ఒకటయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. కానీ ఈలోగా అనన్యని, రోహిత్ని ఒకటి చెయ్యాలి అనుకుంటున్నాను. అందుకే ప్రస్తుతం ఉన్న ఈ డిస్టర్బెన్స్ వాళ్ల కాపురానికి డిస్టర్బెన్స్ కాకూడదక్కా. సో ఒక వారం పాటు రోహిత్, అనన్యలని హనీమూన్కి పంపిద్దామని నా మనసు కనిపిస్తోందక్కా. ఏమంటావు? చాలా మంచి ఆలోచన ఆనంద, అలాగే చేద్దాం. నిజంగా నీ మనసు ఎంత గొప్పదో కదా. నాకు చాలా సంతోషంగా ఉంది ఆనంద. నేనిప్పుడే వెళ్ళి అనన్యను హనీమూన్కి సిద్ధం అవ్వమని చెప్పొస్తాను. శరణ్యని తెలివిగా ఇంట్లోకి దింపే ఆనంద భైరవి నన్ను సాధించటానికి ఏదో ఒక ప్లాన్ని రెడీ చేస్తూనే ఉంటుంది. అయితే ఏంటి, ఆవిడ ఎంత టాలెంటెడ్ అయినా
ఈ అనన్య థాట్స్ ప్రాసెస్ ని తాకను కూడా తాకలేదు. హ్, అసలు ఆ ఛాన్సే నేను తనకి ఇవ్వకూడదు. అమ్మా అనన్య, ఏంటత్తయ్య గారు? మీ పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. అదే కారణంగా నీకు రోహిత్కి మధ్య నువ్వు సంతోషంగా గడిపే క్షణాలే లేకుండా పోయాయి. అందుకేనమ్మా ఆనంద మిమ్మల్ని ఒక వారం పాటు హనీమూన్కి పంపించే ఏర్పాటు చేస్తోంది. హనీమూనా? ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది? నమ్మలేకపోతున్నావు కదా? మీ ఆనంద్ అత్తయ్య ఇచ్చిన సర్ప్రైజ్ అంటే ఏమనుకుంటున్నావు మరి? అనన్య, వాస్తవానికి ముందు ఆనందాకి నువ్వంతగా నచ్చలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆనంద నిన్ను మంచిగా చూసుకుందామని నీ గురించే ఆలోచిస్తూ ఉంది. అందుకే శరణ్య విషయంలో నువ్వు మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యావని, పాపం నీ సంతోషాన్ని కూడా త్యాగం చేశావని గమనించిందమ్మా. అందుకే నిన్ను రోహిత్ను హనీమూన్కి పంపించడానికి ఏర్పాటు చేసింది. ఇక రేపేనమ్మా మీ ప్రయాణం. మీరిద్దరూ లగేజీ సర్దుకుని రెడీగా ఉండండి. ఏంటమ్మా ఇంత మంచి న్యూస్ చెవిన పడితే కనీసం సంబరపడట్లేదేంటి? అయ్యో అత్తయ్య గారు, లోపల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సిగ్గుతో నేను బయటపడట్లేదు అంతే. అయ్యో నా కోడలికి ఎంత సిగ్గు. సిగ్గా బొగ్గ. ఆనంద భైరవి ఇచ్చిన ఈ షాక్ కి బుర్రల్లో ఫ్యూజులు కొట్టేస్తున్నాయి ఇక్కడ. అయినా నేనంటేనే జర్రులు తేళ్లు పాకినట్టు ఫీల్ అయ్యే ఆనంద భైరవికి నా కాపురం మీద, హనీమూన్ మీద ఇంతగా ఇంట్రెస్ట్ పుట్టుకురావడమేంటి? అంటే ఈ హనీమూన్ ప్లాన్ వెనుక చిన్నత్తయ్య గారి కన్నింగ్ ట్రాప్ ఏదో సెట్ చేయబడి ఉందన్నమాట. ప్లాన్ ఏమై ఉంటుంది? ఏదైతేనే తిప్పి కొట్టేదేగా. ఏమ్మా పెద్ద కోడలా, రేపటి మీ హనీమూన్ ప్రయాణానికి ఏం లగేజ్ రెడీ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నావా? లేక ఈ ఆనంద భైరవి అల్లిన ఈ హనీమూన్ ట్రాప్ ఏంటో అర్థం గాక జుట్టు పీక్కుంటున్నావా? మీ కళ్ళు మామూలు కేక్ కాదత్తయ్య గారు. నా కళ్ళే వేరే లెవెల్ అంటే నాకన్నా వేరే లెవెల్ మీరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.